వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నక్సలిజం మాయిజం అనేది వినపడదు. జనవరి 26వ తేదీ వరకు అందరూ కూడా లొంగిపోవాలి అని చెప్పేసి కూడా కేంద్రం గతంలో ప్రకటన చేసింది. అదేవిధంగా ఆపరేషన్ ఖగర్ పేరు మీద చాలా వరకు ఎన్కౌంటర్లు అయ్యాయి. కీలక నేతలు సైతం లొంగిపోవడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళకి సంబంధించి రివార్డు కూడా ఆయా ప్రభుత్వాలు ఇస్తుంది. సో ఇదే విధంగా కీలక నేతలు హిడ్మా లాంటి వాళ్ళు కూడా ఎన్కౌంటర్ అవ్వడంతో మిగతా నేతలు కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడున్నటువంటి డిజిటల్ యుగంలో ఆయుధాలతోటి పని లేదు అనుకుంటున్నారా, లేకపోతే ఆపరేషన్ ఖగర్కి భయపడుతున్నారా, లేకపోతే మిగతా వారి గురించి కూడా ఆలోచిస్తున్నారా అనేది తెలియదు. కానీ మొత్తానికి మాయిస్ట్ పార్టీ అయితే సంచలన ప్రకటన చేయడం అనేది జరిగింది. జనవరి 1వ తేదీ వరకు లొంగిపోతామని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. జనవరి 1న ఆయుధాలు వదిలి అంతా లొంగిపోతామని ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట ఒక లేఖ విడుదల కావడం అనేది జరిగింది. టాప్ కమాండర్లు మల్లోజుల అలాగే ఆసన్న లొంగిబాటు హిడ్మా ఎన్కౌంటర్ తో బలహీనమైన మాయిస్ట్ పార్టీ, దీంతో మిగతా వారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితోటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్పాయి. మొత్తానికి ఎంసీసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరు మీద ఈ లేఖ అనేది ప్రస్తుతం కలకలం రేపుతుంది. సో దాదాపు వాళ్ళు ఫిబ్రవరి 15 వరకు మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, వాళ్ళకి లేఖ కూడా విడుదల చేశారు. మాకు ఫిబ్రవరి 15 వరకు సమయం కావాలని చెప్పేసి. బట్ మళ్ళీ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నారు మరి తెలియదు. కానీ జనవరి 1 వరకు మేము లొంగిపోతాం, ఆయుధాలను వదిలేస్తాం, స్వచ్ఛందంగా మేము జనజీవన స్రవంతిలో కలిసిపోతామని చెప్పేసి కూడా చెప్పారు. అప్పటి వరకు ఆపరేషన్ ఖగర్ ఆపాలి అని చెప్పేసి కూడా వారు కోరడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే కీలక ఆశన లాంటి వాళ్ళని పట్టుకోవడానికి ప్రభుత్వం ఆ సమయంలో ముప్పు తిప్పలు పడ్డది. తర్వాత హిడ్మా లాంటి వాళ్ళని కూడా ముట్టుకోవాలన్నా, ఎందుకంటే హిడ్మా బాధితులు దాదాపు 72 నుంచి 100 మంది దాకా చనిపోవడం అనేది జరిగిందని అఫీషియల్ గా మనకు తెలిసినటువంటి విషయం. అండ్ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో హిడ్మన్ ఏదో హీరోగా, హిడ్మన్ హీరో ఎందుకు చేశారు? సో మాయిజం నక్సలిజం ఎందుకు పుట్టింది? ఎక్కడైతే దోపిడీదారులు ఉంటారో, లేకపోతే పేదవారు ఎక్కడైతే అణచివేయబడుతున్నారో, గిరిజనులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆ సమయంలో నక్సలిజం మాయిజం అనేది పనిచేసింది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అవసరం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు నక్సలిట్లే కదా అలిపీర్ల బాంబులు పెట్టింది. సో ఇట్లాంటివి ఎంతో మంది రాజకీయ నాయకులు మన దగ్గర పోలీస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా నక్సలిజం బాధలో చనిపోయి ఈ రోజు ఆ కుటుంబాలు ఏమైనా కూడా చూస్తున్నాము. సో ఇక్కడ ఒక్కరిని చంపంగానే ఆ బాధ తెలుస్తుంది మన నక్సలిస్టులకి, మావోయిస్టులకి. మరి పోలీసు ఉన్నతాధికారులను కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులను కావచ్చు, కొంతమంది ఇన్ఫార్మర్ పేరు మీద చాలా మందిని ఎన్కౌంటర్ చేయడం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ కుటుంబాలకు కూడా ఇప్పుడు ఆ బాధ ఏందో తెలుస్తుందని చెప్పేసి కొంతమంది నెటిజన్లు చేస్తున్నటువంటి కామెంట్స్. మొత్తానికి జనవరి 1 తోటి ఆపరేషన్ ఖగర్ విజయవంతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎవరు గెలిచారనేది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగంలో నక్సలిజం మావోయిజం అవసరమా అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.